ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన రిజర్వేషన్ మాటలను వక్రీకరించిన వీడియోను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు సిఆర్పిసి 91 కింద సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరై అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన అమిత్ షా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలను తీసుకుని ముందు వెనక తీసేసి దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ చెప్పినట్టుగా మార్క్ చేసి ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీసీసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఈ ఫేక్ వీడియోను పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు అందింది. దీంతో ఆ వీడియోను వైరల్ చేసిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందన్నది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.